నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ నూరా ఆల్ మాషాన్ గారు సోమవారం సబా ఆల్ నసర్ వంత ప్రాజెక్టును తనిఖీ చేశారు. అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణ పనుల పురోగతిని, తాజా పరిస్థితులను ఆమె క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అలాగే జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ బ్రిడ్జిలోని కొన్ని కీలక విభాగాలను వాహనాల రాకపోకల కోసం ఆమె ప్రారంభించారు. సాల్వా వైపు నుంచి 6వ నెంబర్ రోడ్డు ద్వారా, అలాగే రూట్ నెంబర్ 604 కబ్దు వైపు వెళ్లే వాహనదారులకు, అలాగే జహరా వైపు నుంచి 6వ నెంబర్ రోడ్డు ద్వారా రూట్ నెంబర్ 604 వైపు వెళ్లే వాహనదారులకు ప్రయోజనం చేకూరేలా ఈ మార్గాలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధతో పునఃప్రారంభించి నిర్మాణ పనులను వేగవంతం చేసి ఈ వంతెన పనులు పూర్తిగా పూర్తయితే 6వ నెంబర్ రూటు 604లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా స్థానిక ప్రజలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. దాదాపు 12 సంవత్సరాలు మనం చూసుకుంటే ఈ యొక్క వంతెనను అలాగే వదిలేశారన్నమాట. సబా నసర్కు సంబంధించిన ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ యొక్క బ్రిడ్జిలో కొన్ని విభాగాలు అయితే ప్రస్తుతం ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ఇంకా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో యొక్క బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. ఎవరైనా ఈ యొక్క బ్రిడ్జి పైన మన డ్రైవర్ అన్నలు ప్రయాణించి ఉంటే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరుగుతూ ఉన్నప్పుడు తాత్కాలికంగా కొన్ని రోడ్లను అయితే మూసివేస్తూ ఉన్నారు. ఆ రోడ్లను మూసివేసినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంటు మరియు ప్రజా పనుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.